చూస్తారో అలాంటి కాజల్ని మనం చూసాం. కానీ టీజర్, ట్రైలర్, గ్లిమ్స్లలో కనిపించిన కాజల్ని ఇప్పటి వరకు మనం చూడలేదు. అది సుమన్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా చెప్పాను, ఒక మాట చెప్పాను. ఏం బ్రో, న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, చాలా యూనిక్నెస్ ఉంది. షీఈ్ అ కాప్ బట్ షీఈ్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. కాజల్ గారు, ఈ 18 years జర్నీలో ఎప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? అఫ్ కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫెయిత్ కావాలి కదా. యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్, అట్లీస్ట్ ఐ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎప్పుడూ నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాల్లో గ్లామరస్ రోల్తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్గా చేశారా యాక్షన్స్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges unnai. After a baby, ekwa responsibilities unnai. But I guess you got to do what you got to do, and of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాడు. సో డైరెక్టర్ గారు ఎంతవరకు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా, ఒక ఏసీబీగా యాక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్కు ఇస్తున్నారు? ఎస్, డెఫినెట్లీ సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. She also has her professional front, she has her personal front. Idi rendu tanaki chala important, and the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. అంటే ట్రైలర్ టీజర్ చూసినట్లయితే ఇది ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా, ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. మనకు చాలా వరకు పబ్జీ లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి, దానిలో ఎంతోమంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఆ పాయింట్ ఏమైనా టచ్ చేస్తూ ఉన్నారో, దాన్ని ఎలా చూపించబోతుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. ఓకే, but I'm going to give the answer in English because I can't think as it does. Real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E point really struck with us and we felt idi chala important. We need to tackle this also as a part of our movie. Anta cinema e point kaadu, kani e point cinema lo chala important. And we have shown gaming through virtual reality. We have shown how a lot of stuff is done through gaming and how basically our police is tackling that.
in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. Kajal, Or in my professional life, in fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. thank you, ma'am. All the best. Thank you. Hello, Kajal Garu. Hi. I am Babita from Big TV. You inspired so many women after this Satyabama premier interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be, kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ ఆచితూచి మరి జాగ్రత్తగా కూర్చొని చేయడం జరిగింది. సో అందుకనే ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ ఐ గాట్ అ ఛాన్స్ టు రికార్డ్ కిరాని సార్. గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ టూ మెలోడీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకే మీరు ఎప్పుడు ప్రమోషన్ లాస్ట్ అవ్వద్దు, మీరు వేరే ఆలోచన కృష్ణ చేసాను మర్చిపోద్దు. ఓకే కాజల్ జీ, సో గుడ్ టు సీ యూ బై ఇన్ యాక్షన్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. Thank you. ఎస్, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. సూపర్ సూపర్. రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. Very sweet. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది, పెద్ద పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేస్తూ దాన్ని రాస్తూ దాన్ని ప్యారలల్గా మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు నేను సుమన్ అందరం కూర్చున్నాము. TFPC. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసిక్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని Thank you. శ్రీచరణ్ గారు, మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏం ప్రయోగాలు చేశారు? నేను చెప్పనా, మనోడు అగ్గిపెట్టి. In the jail you were punching the criminal, right? So that scene, can you explain what did you injured really, or that wasn't a dramatic? Gun handling, I did not injure myself. I injured the other person while I was beating people. So obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel because obviously you're going with full impact. But these things are very well looked after. And action choreographers. సో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? Well, fans in fact like when the actor does versatile things,
అండ్ జిల్లాలో నా రోల్ ఒక కామెడీ కాప్ లాగా, ఇట్ వాజంట్ అ సీరియస్ కాప్. ఈ సినిమాలో షీ టేక్స్ హర్ జాబ్ వెరీ సీరియస్లీ, సో ఏమీ కంపారిజన్ లేదు. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. అండ్ తెలుగులో మంచి Excited about, obviously, Andy. I can't wait for you guys. చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేస్తున్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఎ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్ మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers. It's not even my strong point. But yes, of course, all that was done by my producers. That the exposures as much as possible. సో బేసికలీ ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్? అంటే ఎలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవసరం అవకాశం రెండు కలిసి వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. కాపరేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇట్ లూజ్ టీమ్. సో అలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారు. Of course, Andy. My entire team, we all worked very hard to find out and do research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru. And of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman Garu, Shashi Garu and me. And adi tarvata we reached a specific... ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీ మీద, బికాస్ నా హార్ట్ ఎంత వచ్చేసారు. Hats off to you, Andy. So openly. Damn good. I love your confidence. కూడా లో చేయడం ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఈదర్ వీ హ్యావ్ కంటెంట్, ఈ రెండు కలపటమే సత్యభామ. ఇంకా ఆ తర్వాత యూనో జరుగుతాయి, వచ్చే మార్కెట్ దానికి అదే వస్తుంది. అదే కాజల్ గారు, మేడం ఇక్కడ ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది. Yes. I feel నరకాసుర్ మనందరికీ లోపల కూడా ఉంది కదా. So she is defeating the evil or the negative within herself, and she is fighting the exterior nemesis. So ఈ రీజన్ ఉంది why Satyabhama is so unique and so special. కాజల్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్. ఎస్,